లెట్స్ అస్యూమ్ మీరు ఒక బ్యాంగర్ కిల్లర్ వీడియో తయారు చేశారు అనుకుందాం, కానీ అది వైరల్ అయ్యే ఛాన్సెస్ మాత్రం జస్ట్ 50% మాత్రమే. ఎందుకంటే వీడియో ఎంత బాగున్నా సరే అది సరైన ఆడియన్స్కి రీచ్ అవ్వలేకపోతే ఆ వీడియో వేస్ట్ అయిపోయినట్టే. ఒక వీడియో దాని సరైన ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అనేది మీరు వీడియోని అప్లోడ్ చేసే విధానం మీద బేస్ అయి ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఒక 5 మెయిన్ థింగ్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక 3 ఫ్యాక్టర్స్ని కూడా చూసుకోవాలి. ఇవన్నీ మనం యూట్యూబ్ అల్గోరిథం అండ్ హ్యూమన్ సైకాలజీని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా వీడియో అప్లోడ్ సెట్టింగ్స్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ వీడియోస్ని సరైన ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి ఏం చేయాలో, ఎటువంటి చేంజెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు యూట్యూబ్ వాళ్ళు టైటిల్స్ గురించి ఏమంటున్నారో చూద్దాం. వెన్ యూ క్రియేట్ వీడియో టైటిల్స్ ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా టు ఇంక్లూడ్ కీవర్డ్స్. కానీ మనం ఏం చేస్తాం, టైటిల్లో మొత్తం స్టోరీ రాసేస్తాం. అది మొత్తం కనిపించదు, దాన్ని ఎవరు చదవడానికి ఇష్టపడరు కూడా. ఇక్కడతో సగం పోయినట్టే. సో నౌ ద క్వశ్చన్ ఇస్ హౌ టు క్రియేట్ క్లికబుల్ టైటిల్స్. ఫస్ట్ ఒకటి చూసుకోండి, మీరు దేని మీద అయితే వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో ఆ వీడియో టాపిక్ని జనాలు ఏమని సెర్చ్ చేస్తూ ఉండొచ్చో, ఎలా సెర్చ్ చేస్తూ ఉండొచ్చో చూసుకోండి. ఆ టైటిల్ని యూట్యూబ్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆ ఒక్క వీడియో టాపిక్లో ఏం వైరల్ వీడియోస్ ఉన్నాయో వాటిని లిస్ట్ చేస్తుంది. ఆ టైటిల్స్ చూసి ఏది బాగా వర్క్ అవుతుందో, దేనికి వ్యూస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని బట్టి కొన్ని చేంజెస్ చేసుకొని మీ వీడియో టైటిల్ని డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఆన్ క్యాన్వా అని సెర్చ్ చేస్తున్నా. కానీ నాకు లిస్ట్ చేసిన చాలా వీడియోస్లో హౌ టు మేక్ థంబ్నెయిల్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది. కాబట్టి నేను కూడా హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఫర్ యూట్యూబ్ ఆన్ క్యాన్వా అని మార్చుకుంటాను. దీనివల్ల నా వీడియో ర్యాంక్ అవ్వడంలో హెల్ప్ అవ్వచ్చు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, వీడియో టైటిల్ అనేది 50 క్యారెక్టర్స్ లోపలే ఉండాలి, లేదంటే అది ఫోన్ స్క్రీన్స్ మీద మొత్తం కనిపించదు. సో నేను కూడా నా టైటిల్ని క్రియేట్ థంబ్నెయిల్స్ ఫర్ యూట్యూబ్ ఆన్ క్యాన్వా కింద మార్చుకుంటాను. ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చేయాల్సిన పని టైటిల్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయడం. ఎందుకంటే యూట్యూబే స్వయంగా చెప్పింది, రైటింగ్ డిస్క్రిప్షన్స్ విత్ కీవర్డ్స్ కెన్ హెల్ప్ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్ మోర్ ఈజీలీ త్రూ సర్చ్. అంటే డిస్క్రిప్షన్లో వాడే కీవర్డ్స్ మీ వీడియోని ర్యాంక్ చేయడంలో ఉపయోగపడతాయని. అందుకే వీడియో టైటిల్ని ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మీ వీడియో ర్యాంక్ అవ్వాలంటే టైటిల్నే డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక సెపరేషన్ ఇచ్చి మీరు ఇవ్వాల్సిన పెద్ద టైటిల్ కూడా రాసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మీ వీడియోకి ఒక ఓవర్వ్యూ కూడా ఇవ్వచ్చని యూట్యూబ్ చెప్తుంది. మీ వీడియో ఇంట్రోలో చెప్పే 20-30 సెకండ్స్ హుక్ గురించి మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మీరు కీవర్డ్స్ యాడ్ చేసుకోగలిగితే అది ఇంకొంచెం వాల్యూని యాడ్ చేసినట్టు ఉంటుంది. వీటితో పాటు మీరు డిస్క్రిప్షన్లో మీ పాత వీడియో లింక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే ఆడియన్స్ ఏ క్వశ్చన్స్తో సెర్చ్ చేస్తూ ఉండొచ్చో అలాంటి కీవర్డ్స్ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయ్యాక లాస్ట్లో ఒక 3-4 రిలేటెడ్ ట్యాగ్స్ని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ టైటిల్స్ని డిఫరెంట్ వర్డ్స్లో మార్చిరచ్చు, సో దట్ ఒకవేళ ఎవరైనా వేరే ట్యాగ్స్ని యూజ్ చేసి సెర్చ్ చేస్తే కూడా మీ వీడియో సజెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్క్రిప్షన్ రాసేటప్పుడు 5000 క్యారెక్టర్ స్పేస్ ఉంది కదా అని చెప్పి మొత్తం నింపక్కర్లేదు. అలా చేస్తే యూట్యూబ్ దాన్ని ఒక స్పామ్ కింద డిటెక్ట్ చేయొచ్చు. దీనివల్ల ర్యాంక్ చేయడం బదులు మొత్తానికి సజెస్ట్ చేయడం మానేస్తుంది. వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు ట్యాగ్స్ మెన్షన్ చేయడం వల్లనే మీకు రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి అని అనుకుంటున్నారా? కానీ నిజానికి ట్యాగ్స్ ప్లే అ మినిమల్ రోల్ ఇన్ ర్యాంకింగ్ అ వీడియో. అంటే ట్యాగ్స్కి మీ వీడియో వ్యూస్కి సంబంధం లేదు. మరి ఇవి ఎందుకు యూజ్ అవుతాయి? ఆడియన్స్ ఏదైనా ఒక తప్పు స్పెల్లింగ్ ఆర్ సెంటెన్స్తో సెర్చ్ చేసినా కూడా మీ వీడియోస్ని కనిపెట్టడానికి ఈ ట్యాగ్స్ అనేవి సహాయపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎల్గ్రో అని సెర్చ్ చేసినా కూడా యూట్యూబ్ అనేది కరెక్ట్ ఆల్గ్రో ఛానల్ని ర్యాంక్ చేస్తుంది. దీనికోసం ట్యాగ్స్ అనేవి సహాయపడతాయి. దీన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ బీస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 వీడియోస్ని పోస్ట్ చేశారు. వాటికి టైటిల్ లేదు, థంబ్నెయిల్ లేదు, కానీ వీడియోస్ లెంత్ సేమ్ ఉన్నాయి. ఒక ర్యాండమ్ వర్డ్ని తీసుకొని దాన్ని ఒక వీడియో డిస్క్రిప్షన్లో, మరొక వీడియో ట్యాగ్స్లో మెన్షన్ చేశారు. తర్వాత సెర్చ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో కనపడింది, కానీ ట్యాగ్స్లో ఉన్న వీడియో ర్యాంక్ అవ్వలేదు. కానీ దీనివల్ల మొత్తం ట్యాగ్స్నే మెన్షన్ చేయడం మానేమని కాదు. యూట్యూబ్ ఒక ఫీచర్ ఇచ్చిందంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. టైటిల్నే ఒక ట్యాగ్గా మెన్షన్ చేయొచ్చు. అలానే మీ వీడియోకి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ట్యాగ్స్ కోసం హెల్ప్ కావాలంటే ఆన్లైన్ ట్యాగ్ జనరేటర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ అనేవి మ్యాక్సిమం రిపీట్ అవ్వకుండా ఉండడానికి చూసుకోండి. లాస్ట్లో మీ ఛానల్ పేరుని కూడా జనాలు ఏమని సెర్చ్ చేస్తూ ఉండొచ్చో యాడ్ చేసుకోండి. మీరు ఒక విషయం గమనిస్తే మనం టైటిల్లో ఏం పెట్టామో డిస్క్రిప్షన్లో కూడా అదే రాసాం. అలానే ఆ సేమ్ టైటిల్ని ట్యాగ్స్లో కూడా మెన్షన్ చేసాం.
దీనికి ఒకే ఒక్క రీజన్, మన వీడియో ర్యాంక్ చేయడం కోసం. దీనివల్ల మన వీడియో కంటే ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియో కన్నా ముందు మన వీడియో ర్యాంక్ అవుతుంది. మన వీడియో కన్నా ముందు, చాలా రోజుల క్రితం అప్లోడ్ అయిన వీడియో కన్నా ముందు మన వీడియో ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ కీవర్డ్స్ అన్నిట్లో వేరే వేరే విధాలుగా మెన్షన్ చేస్తున్నాం. దీనివల్ల ఎవరైనా ఆ కీవర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు టైటిల్తో ర్యాంక్ అయిన వీడియో మిస్ అయితే కూడా డిస్క్రిప్షన్తో మళ్ళీ ర్యాంక్ చేస్తుంది. ఒకవేళ డిస్క్రిప్షన్లో మిస్ అయినా కూడా వీడియో ట్యాగ్స్ వల్ల ర్యాంక్ అవుతాయి. ఇవన్నీ ఫాలో అయ్యి వీడియోని అప్లోడ్ చేయగలిగితే చాలా సిస్టమేటిక్గా వీడియోని SEO ఆర్గనైజ్ చేసినట్టు. ఇప్పుడు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ గురించి చూసాం. నెక్స్ట్ థంబ్నెయిల్. మీ వీడియోకి వ్యూస్ రావడానికి, అది ర్యాంక్ అవ్వడానికి కావాల్సిన ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ థంబ్నెయిల్. మీరు టైటిల్లో చెప్పలేని విషయాల్ని, కవర్ చేయలేని విషయాల్ని థంబ్నెయిల్ ద్వారా ఆడియన్స్కి కన్వే చేయగలగాలి. థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ కలిపి మీ వీడియో గురించి ఒక స్టోరీని చెప్పగలగాలి. దాంతో వెంటనే ఆడియన్స్ వీడియోని క్లిక్ చేసి చూస్తారు. బేసిక్గా ఆడియన్స్ డెసిషన్ టైంని తగ్గించగలగాలి. వీడియో థంబ్నెయిల్స్ని 2 MB లోపు అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ ఒప్పుకుంటుంది. ఆ లిమిట్స్ లోపు మీరు ఎంత మ్యాక్సిమం సైజ్ అప్లోడ్ చేయగలిగితే అంత చేయండి. సో దట్ థంబ్నెయిల్స్ని పెద్ద స్క్రీన్స్ మీద చూసినప్పుడు కూడా క్లారిటీ పోకుండా క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని సజెషన్స్ ఒక కరెంట్ వీడియోని ర్యాంక్ చేయడానికి, రీచ్ రావడానికి చూసాం. కానీ ఎలిమెంట్స్ అనేవి మీ ప్రీవియస్ పాత వీడియోస్కి కూడా వ్యూస్ రావడానికి యూజ్ అవుతాయి. ఎలిమెంట్స్లో ఉండే ఫస్ట్ ఫీచర్ సబ్ టైటిల్స్. మీ వీడియోస్లో సబ్ టైటిల్స్ యాడ్ చేస్తే రీచ్ అండ్ వ్యూస్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇండియాలో హిందీ ఆడియన్స్ చాలా ఎక్కువ. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మీ వీడియోస్ని చూడాలనుకుంటే సబ్ టైటిల్స్ హెల్ప్ అవుతాయి. ఓన్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ ఆడియన్స్ నుంచి కూడా వ్యూస్ రావాలంటే సబ్ టైటిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే కాంటెంట్ కోసం వచ్చిన యూజర్ని లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల వదులుకోలేం కదా. ఇంటర్నేషనల్ ఆడియన్స్ వల్ల మీ RPM కూడా చాలా పెరుగుతుంది, అంటే మీ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సబ్ టైటిల్స్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎండ్ స్క్రీన్. ఇది కూడా యూట్యూబ్ ఇచ్చే ఫీచర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్స్. ఒకవేళ మీరు ఎండ్ స్క్రీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీరు కూడా ఇలాంటి రిజల్ట్స్ చూస్తారు. ఎండ్ స్క్రీన్ వాడడం వల్ల మీరు మీ ఆడియన్స్ని ఒక బెంజ్ వాచ్ లూప్లోకి తీసుకెళ్తారు. మీ వీడియోస్ నచ్చితే ఒక వీడియో తర్వాత ఒకటి చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ కార్డ్స్. ఈ కార్డ్స్ అనేవి మీరు వీడియోలో ఏదైనా మీ పాత వీడియోస్ని ప్రమోట్ చేసుకోవాలి అంటే ఉపయోగపడతాయి. ర్యాండమ్గా ఈ వీడియో కార్డ్స్ని వీడియోస్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఎండ్ స్క్రీన్ లాగానే ఈ కార్డ్స్ని కూడా చాలా యూజ్ అయ్యే విధానంగా మార్చుకోవచ్చు. దీనివల్ల వ్యూస్ పెరగచ్చు. బేసిక్గా మీరే ఒక నీడ్ క్రియేట్ చేసి దాని సొల్యూషన్ ఉందని ఇంకొక వీడియోని వీడియో కార్డ్తో ప్రమోట్ చేసుకోవచ్చు. మీ వీడియోస్ని SEOలో ర్యాంక్ అవ్వడానికి కావాల్సిన 5 మెయిన్ ఎలిమెంట్స్ని చూసాం. కానీ ఇంకొన్ని విషయాల గురించి కూడా మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. మీ వీడియోస్ని లేదా మీ ఛానల్ని అరేంజ్ చేయడానికి యూట్యూబ్ మీ వీడియో కేటగిరీని వాడుకుంటుంది. తప్పు కేటగిరీలో మీ వీడియోని కేటగరైజ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేం లేదు. అలా అని కేటగిరీస్ వల్ల మీకు వచ్చే లాభం కూడా లేదు. కేటగిరీస్ కేవలం అడ్వర్టైజర్స్ కోసం యూజ్ అవుతుంది. సో దట్ వాళ్ళ యాడ్స్ని వాళ్ళు సరైన ఆడియన్స్ వరకు తీసుకెళ్ళగలుగుతారని. మీరు కేటగిరీ గురించి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏ పర్పస్ కోసం వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో ఆలోచించండి. మీరు ఒకవేళ ఫ్యాక్ట్స్, డాక్యుమెంటరీ లాంటి వీడియోస్ క్రియేట్ చేస్తుంటే దానివల్ల యూజర్స్కి ఇన్ఫర్మేషన్ ఆర్ ఎడ్యుకేషన్ వస్తుందంటే దాన్ని ఎడ్యుకేషన్ కేటగిరీ కింద పెట్టండి. ఒకవేళ మీ వీడియోస్ని చూసి యూజర్స్ ఎంజాయ్ చేస్తుంటే, ఎంటర్టైన్ అవుతుంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ కేటగిరీ కింద పెట్టండి. యూట్యూబ్ మనకి 15 కేటగిరీస్ని ఇస్తుంది. వాటిలో మీ వీడియోస్కి ఏది బాగా రిలేటబుల్ అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, దీనివల్ల వచ్చే నష్టం, లాభం ఏమీ లేదు. మీరు మీ వీడియోస్ని అన్లిస్టెడ్ లేదా ప్రైవేట్ కింద లిస్ట్ చేస్తే మీ వీడియోస్ హోమ్ పేజ్ మీద, మీ ఛానల్స్లో కూడా కనపడవు. సర్చ్ చేసినా కూడా కనపడవు. ఎవరికైనా మీ వీడియోని షేర్ చేసినప్పుడు మాత్రమే ఆ వీడియోస్ని చూడగలుగుతారు. ప్రైవేట్ అండ్ అన్లిస్టెడ్కి పెద్దగా ఏం తేడా లేదు. ప్రైవేట్ వీడియోస్కి కమెంట్ చేయలేము, కానీ అన్లిస్టెడ్ వీడియోస్కి కమెంట్స్ చేయొచ్చు. మీరు ఒకవేళ పబ్లిష్ చేసే ముందు ఏదైనా కమెంట్ చేయాలి అనుకుంటే అన్లిస్టెడ్లో పెట్టడం వల్ల అది కుదురుతుంది. మీరు మీ వీడియోకి పిన్డ్ కమెంట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇది హెల్ప్ అవుతుంది. మీరు మీ వీడియోస్ని డైరెక్ట్గా పబ్లిష్ చేసుకోవచ్చు, లేదంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. రెండింటికి ఏం తేడా లేదు. యాజ్ అన్ ఇండియన్ క్రియేటర్, మీరు ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే అవి వైరల్ అవుతాయని ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలాంటి గోల్డెన్ టైమింగ్స్ అనేవి ఏమీ లేవు. జనాలు ఏ టైంలో మీ వీడియోస్ చూస్తారు అనేది చూసుకొని మీరు మీ వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ అనాలిటిక్స్ని అనలైజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ అది కుదరకపోతే సుమారుగా 12 PM to 3 PM లేదా 7 PM to 10 PM వరకు వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు.
ఇండియాలో మాక్సిమం ఆడియన్స్ ఈ టైంలోనే యూట్యూబ్ చూస్తారట. సో ఆ టైంలో మీకు వ్యూస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తొందరగా వస్తాయని అంటున్నాను, ఎక్కువ వస్తాయని కాదు. మీరు పీక్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ తొందరగా వస్తాయి, రీచ్ తొందరగా వస్తుంది. నాన్ పీక్ అవర్స్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ మెల్లగా బిల్డ్ అవుతాయి, కానీ నెక్స్ట్ పీక్ అవర్స్లో రావాల్సిన రీచ్ అండ్ వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. సో మీరు ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారనేది అసలు మ్యాటరే కాదు. మీకు వెయిట్ చేసే పేషెన్స్ ఉంటే ఎప్పుడైనా ఏ టైంలో అయినా వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు. మీ వీడియోస్ ర్యాంక్ అవుతాయా లేదా అనేది జస్ట్ ఈ 3 ఎలిమెంట్స్ డిసైడ్ చేస్తాయి, ఇంకేమీ మ్యాటర్ కావు. మీకు ఇంకేదైనా టాపిక్ మీద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ చేయండి. మీకు నా కాంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.